యూట్యూబ్ ఛానల్లో కొట్టినా వస్తాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతాల్లో చాలాసార్లు మేము జనరేటర్ తీసుకొస్తే జనరేటర్ అలా ఉండిపోయింది. వ్యాను దాని అంతటగా దాని కిందకి వెళ్ళిపోయి లోయలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడ అబ్బాయి చనిపోయాడని. అంత భయంకరమైన ప్లేసెస్ అనమాట అవి. ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా, సంఘంలో అన్నీ కొనేసుకొని ఉంచుకుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరు ఏ ఇబ్బంది పడరు అని చెప్పి అనుకొని అయ్యగారు ఇలా మొత్తం కొనేశారు. కొనేసిన తర్వాత అనుకోకుండా ఇంకా మీటింగ్స్ వచ్చేస్తున్నాయి కదా, 3 days పెట్టాలి అని చెప్పి జనరేటర్ తీసుకువద్దామని, జనరేటర్ పాడైపోయింది దాన్ని తీసుకువద్దామని చెప్పి దాన్ని బయటికి తీసుకెళ్దామని చెప్పి అయ్యగారు, సునీల్ అయ్యగారు, మరి ఆయన వ్యవసాయం కూడా చేసేవారండి. ఎక్కువ ఆయనకి గేదెలన్నా వ్యవసాయం అన్నా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆయన వర్క్ చేస్తేనే వీటి మీద ఎందుకో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు అనమాట. ఆయన మా ఇంటి దగ్గర మొర్రా జాతి గేదె ఉండేదండి. అది పూటకొచ్చి 4 లీటర్లు పాలు ఇచ్చేదనమాట. ఆ పాలు కూడా ఆయనే తీసేవారు. తర్వాత అలా చేస్తూ ఉండగానే వ్యవసాయం పని కూడా చేశారండి ఆయన. ట్రాక్టర్తో ఆయనే దున్నుకోవడం, కొంతమంది పనులు పెట్టించి నారు పెట్టడం అవన్నీ చేసేవారండి. ఆ ట్రాక్టర్తో ఆ జనరేటర్ని తీసుకొని బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళిపోయారండి. ఇంచుమించు 70 kilometers బయటికి వెళ్ళాలి ఆ జనరేటర్ తీసుకొని. వెళ్ళిపోయారు.